వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అందాలు కేరళకు తీసిపోవు, ప్రచారమే మన ఆయుధం. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. కేరళ కంటే మెరుగైన ప్రాకృతిక సంపద మనకుంది. కొంచెం ప్రచారం, మరికొంత పక్కా ప్రణాళిక తోడైతే ఏపీ పర్యాటక రంగం ప్రపంచ వేదికపై సగర్వంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అధికారులతో అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని శ్రీ రతన్ టాటా హబ్లో రాజమహేంద్రవరం టూరిజం హబ్ మరియు ఏపీటీడీసీ కాకినాడ డివిజన్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించిన మంత్రి దుర్గేష్ పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇన్వెస్టర్లు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడం, రాయితీలు ఇవ్వడమే కాదు, ప్రాజెక్టుల గ్రౌండింగ్లో ఎదురయ్యే అడ్డంకులను మేమే ముందుండి తొలగిస్తామని ఇన్వెస్టర్లకు భరోసానిచ్చారు. మంత్రి దుర్గేష్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. 21 ప్రధాన దేవాలయాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లు అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం హబ్ రీజనల్ డైరెక్టర్ మూర్తి, డివిఎం పవన్ కుమార్, ఈ భాస్కర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, కాకినాడ జిల్లా సిఇఓ లక్ష్మణ్ రావు మరియు కోనసీమ డిటిఓ అన్నవార్ హుసేన్, ఏలూరు డిటిఓ ఎస్ పట్టాభిరామన్, పశ్చిమ గోదావరి డిటిఓ అన్నారావు తదితరులు పాల్గొన్నారు. AC rooms 1487 sir, non AC rooms 430 sir, suite rooms 68 sir. Newly under construction hotel Lemon Tree ఒకటి మనకి కాంప్లెక్స్ రోడ్ లో వస్తుంది సార్. అది ఒకటి న్యూలీ కన్స్ట్రక్షన్ సార్. అలాగే హోమ్ స్టేస్ సార్, మనకు టోటల్ 64 లాగిన్స్ అయినాయి సార్. కానీ దాంట్లో 18 ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సార్. ఆ 18 కూడా ఎస్పీ గారు వెరిఫికేషన్ అవ్వాలి సార్. 18 అప్లికేషన్స్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేస్తున్నారు సార్ వాళ్ళు, ఎస్పీ గారు. అవి అవుతే మనకి ఈ హోమ్ స్టేస్ కి ఈ వస్తాయి సార్ మనకి జిల్లాలో. అలాగే సార్ మన టూరిజం డిపార్ట్మెంట్ సార్ గోదావరి ప్రోగ్రామ్ పుష్కరాలకి. సో అది అప్పుడు చేసేస్తాం కాబట్టి మన డిసెంబర్ జనవరిలో ఈ కడియం ఫ్లవర్స్ ఫెస్టివల్